కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు 60వ జన్మదిన వేడుకలు ఆనంద్ బాగ్ లో జిఎన్వి సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మైనంపల్లి సతీమణి వాణి హాజరయ్యారు. కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు సతీష్ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే నాయకుడు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నా మీరు ఆడి నుంచి వచ్చేయండి. మల్కాజ్గిరి మొత్తం కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. అట్లనే రక్తదాన కార్యక్రమం ఎన్నో సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మన రోహిత్ బాబు గారు మన అక్కడ మెదక్లో చేస్తున్నారు. ఇక్కడ మొత్తం ఊరు వాడ పల్లి గల్లీ అన్ని అన్నదాన కార్యక్రమంలో ఉద్యమ గారు పెద్ద నుంచి అన్నదాన కార్యక్రమంలో రక్తదాన కార్యక్రమంలో ఇక్కడికి కూడా మన ఆనంద్ సభ్యులు వచ్చారు మన మల్కాజ్గిరిలో. అలానే మెదక్లో కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో కాబట్టి కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ మెదక్ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. హనుమంతన నాయకత్వం, హనుమంతన నాయకత్వం. అందరూ ఫోన్ చేసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. ఈ లైన్ లో వచ్చేసి అందరూ ఫోన్ చేసుకొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి. అందరూ అమ్మ చాలా ఉంది మనకు.
వెనకకి రావే. హలో బాస్, హలో వెనకకి రా, మేము ఉన్నాం. వెనకకి వచ్చేవా? వెనకకి వచ్చి తీసుకో. అన్నా నువ్వు వెనకకి రావే, నువ్వు మధ్యలో పోయి ఫోటోలు తీయకు. వెనకకి రా. నేను కూడా పోతున్నా. ఓకే सामने अकड़ भाई देखो ఈరోజు మల్కాజ్గిరి ప్రియతమ నాయకుడు, అన్న అంటే నేనున్నా నీ ముందుండే నాయకుడు మైనంపల్లి హనుమంతరావు గారి 60వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఆనంద్బాగ్లోని రామచంద్ర సినీప్లెక్స్ దగ్గర కేక్ కటింగు, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా మైనంపల్లి హనుమంతరావు గారి సతీమణి వాణి వదిన గారు విచ్చేసి కేక్ కటింగ్ చేసి అన్నదాన వితరణ చేయడం జరిగింది. ఇట్లాంటి జన్మదినాలు మైనంపల్లి హనుమంతరావు గారు మరెన్నో జరుపుకోవాలని, ప్రజలకి అండదండలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హనుమంతన్న గారి నాయకత్వం, హనుమంతన్న గారి నాయకత్వం, హనుమంతన్న గారి నాయకత్వం, హనుమంతన్న గారి నాయకత్వం, హనుమంతన్న గారి నాయకత్వం.